నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో వివిధ చోట్ల మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిర్మల్ రూరల్ పిఎస్ పరిధిలో అంతర్ జిల్లా మోటార్ బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో నిర్మల్ ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల గారు ఆదేశాల మేరకు నిర్మల్ రూరల్ పిఎస్ ఎస్ఐ లింబాద్రి మరియు సారంగపూర్ ఎస్ఐ శ్రీకాంత్ వీరి సిబ్బందితో నిన్న వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దీంట్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో ఒక ముగ్గురు వ్యక్తులు బైక్పై వస్తూ పోలీస్ వారిని చూసి సస్పీషియస్గా పారిపోవడం జరిగింది. దాంతో వారిని చాకచక్యంగా వెంబడించి పట్టుకొని వారి నుంచి వివరాలు తెలుసుకునగా వారిని ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తే వారి దగ్గర ఉన్న బైక్లు దొంగతనం చేసినట్టు మరియు దాంతోపాటు మరియు ఒక బైక్ కూడా దొంగతనం చేసినట్టు వాళ్ళు మనకు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 2 మొబైల్ ఫోన్స్ కూడా దొంగతనం చేసినట్టు మనకు వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. దీంతో వారి దగ్గర నుంచి మొత్తం 4 బైక్లు, ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 బైక్లు బజాజ్ పల్సర్, ఒక స్ప్లెండర్ ప్లస్ బండి, హీరో హోండా షైన్ బండి, ఒక రెడ్మీ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిర్మల్ రూరల్ పిఎస్ పరిధిలో అంతర్ జిల్లా మోటార్ బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో నిర్మల్ ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల గారు ఆదేశాల మేరకు నిర్మల్ రూరల్ పిఎస్ ఎస్ఐ లింబాద్రి మరియు సారంగపూర్ ఎస్ఐ